నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ప్రధాన కార్యాలయంలో భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెడుకూరి సాయిరాం వర్మ వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు, కాకినాడ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్ తదితరులు ఎన్టీఆర్, వంగవీటి రంగ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాణసంచా కాల్చారు. ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెడుకూరి సాయిరాం వర్మ, కాకినాడ ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల ప్రసాద్ ఏర్పరిచిన భోజనాలను అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 743వ రోజు పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ దార్శనికుడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంతో దేశమంతటా పండుగ వాతావరణం నెలకొందన్నారు. విజనరీ కలిగిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్నారు. నారా లోకేష్, టీడీ జనార్దన్, వనమాడి కొండబాబు, గున్నం చంద్రమౌళి, తెదేపా నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడప జగదీష్, రాయవరపు సతీష్ చంద్ర, పాలిక ప్రసాద్, కరి రోహన్, కరి వీరబాబు, మండపాక నాగబాబు, మండపాక సాయి, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి రాష్ట్ర కమిటీ తరపున నా తరపున నూతనంగా ఎన్నికైన బత్తుల ప్రసాద్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, అచ్చెన్నాయుడు గారు, కొండబాబు గారు ఆశీస్సులతో మరి ఈరోజు 743వ రోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో పేదలకు భోజన వసతి కల్పించిన సోదరుడు బత్తుల ప్రసాద్కి మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీని భుజస్కంధాలమై నడిపించి రేపటి రోజు ఎలా ఉంటుంది అనేది లేకుండా ఈరోజు మనదేని నిరూపించిన మహా వ్యక్తి, మహాశక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మేమందరం గత 2014 నుంచి చెరుకూరి సాయిరాం వర్మ గారి ఆధ్వర్యంలో మరి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు రాష్ట్రమంతటా విస్తృతం చేసి పేదవారికి అండగా ఉంటామని కోరుకుంటూ ఫౌండేషన్ నారా లోకేష్ బాబు గారికి, మన సుబ్బాన్నకి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ పార్టీలోకి నన్ను చేర్చుకున్నందుకు సుబ్బానికి చాలా అభినందనగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ఆనందంతో సంతోషంగా ఉన్నాను. నేను మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన కారణంగా ఈరోజు ప్రజలకి అందరికీ అన్నదానం ఏర్పాటు చేశాం ఇక్కడ. అలాగే మన తెలుగుదేశం పార్టీ రావడం కూడా మనకి చాలా అభివృద్ధికరంగా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఈ 2024 మన ప్రత్యేకంగా తెలుగుదేశానికి ఇచ్చి గెలిపించుకున్నాము. కొండబాబు గారు, మన సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారిని, అలాగే మన పైన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుని ఈవేళ ప్రమాణ స్వీకారం జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అందుకే ఈ అన్నదాన సదుపాయం కలుగజేసింది. నారా లోకేష్ అని నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.